పాయింట్లు షేర్ చేస్తాను. హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ, ప్లీజ్. మనం నేర్చుకున్నాం ఏమిటంటే శ్రీకృష్ణుడు అర్జునునికి తన స్వధర్మం చేయమని చెప్పారు. క్షత్రియుల స్వధర్మం ఏమిటంటే తను యుద్ధం చేయాలి అనేది స్వధర్మం. అలాగే మన స్వధర్మం గురించి కూడా చెప్పారు. మన స్వధర్మం ఏమిటంటే మనం నిత్యం హరినామం జపం చేసుకోవాలి, శాస్త్ర అధ్యయనం చేయాలి, గురువుల ఆదేశాలను పాటించాలి, భక్తుల సాంగత్యంలో ఉండాలి, శ్రీకృష్ణుని సేవించాలి అని మనం నిన్న నేర్చుకున్నాం మాతాజీ. ఓకే, హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఓకే, మాతాజీ షేర్ చేయాలా? మీరు షేర్ చేస్తున్నారా మాతాజీ? షేర్ చేస్తాను మాతాజీ నేను. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ ఉషా మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్. ఇంకా ఎవరైనా ఏమైనా షేర్ చేయాలనుకుంటున్నారా మాతాజీస్ అండ్ ప్రభుజీస్ నిన్న క్లాస్ నుంచి, ఆర్ మీరు ఇప్పటి వరకు నేర్చుకున్నవి ఏమైనా పాయింట్స్? సో ఇప్పటి వరకు అర్జునుడు మొదటిగా కృష్ణ భగవానుడు ఆత్మ గురించి చెప్పారు. తర్వాత ఇప్పుడు తన క్షత్రియ ధర్మం కోసము ధర్మపరంగా తను ఎందుకు ఈ యుద్ధం చేయాలి, ఎందుకు కంపల్సరీగా యుద్ధం చేయాలి, తను విరమించకూడదు అనేసి ధర్మం కోసము, కీర్తి కోసము అవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు అనమాట. పైగా పాపం చేసిన వాడవుతావు అని కూడా అంటాను. పాపం కోసము అవన్నీ అన్నమాట. ధర్మ నష్టం జరుగుతుంది, కీర్తి క్షయమవుతుంది అని చెప్పేసి అన్ని చెప్పుకుంటూ వస్తున్నారు అన్నమాట వివరంగా. మన మనసు ఏంటంటే తొందరగా కన్విన్స్ అవ్వదు అనమాట. ఏదైనా వేరే అంటే ప్రతికూలమైన పనికైతే తొందరగా కన్విన్స్ అయిపోతుంది. మనం కూడా తొందరగా, ఎందుకంటే మనం ఈ మాయా ప్రపంచంలో ఉన్నాం కాబట్టి, మా త్రిగుణాలకి లోబడి ఉంటాం కాబట్టి మనము ఎల్లప్పుడూ వాటికైతే తొందరగా ఆతృతతో ఆలోచించకుండా చేసేస్తాం. ఏదైనా మంచి పని ఉందనుకోండి, దానికి చాలా సార్లు ఆలోచిస్తాం అన్నమాట. అంటే నా గురించి చెప్తున్నాను. మనం అందరము ఏంటంటే ఈ భౌతిక జగత్తులో ఉంటున్నాం కదా. సో త్రిగుణాలకి లోబడి ఉంటాము అందరం, ఈ త్రిగుణాత్మ మాయలో ఉంటాము. సో అలా ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. ఇంకా స్లో. సో ఇది కనిపిస్తుంది. నేను శ్లోక ఒక 2 times చదువుతానండి, తర్వాత మీరు ఎవరైనా చదవండి. ఓకే.
ఎవరి దగ్గర పుస్తకాలు ఉన్నవాళ్ళు పుస్తకాలు తెరిచి పెట్టుకోండి. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే అవ్యయం సంభావితస్య చ అకీర్తి మరణాదీతిరుచ్యతే మరణాత్ అతిరిచ్యతే అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే అవ్యయం సంభావితస్య చ అకీర్తి మరణాత్ అతిరుచ్యతే అకీర్తిం చాపి భూతాని కథయింష్యంతి ते अव्ययं संभावितस्य च अकीर्ति मरणात् अतिरिच्यते. ఓకే, ఎవరు చదవాలనుకుంటున్నారండి? శ్లోక ఫస్ట్ రిసైట్ చేయాలనుకుంటున్నారు. హరే కృష్ణ మాతాజీ చదవనా? కృష్ణకుమారి మాతాజీ. ఓకే, చదవ. మాతాజీ చదవనా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిర్మరణాదతిరిచ్యతే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వినపడ్డదా మాతాజీ? వినిపించింది మాతాజీ. Okay, thank you, ఫస్ట్ మాతాజీ. లైన్ లో అకీర్తిం Okay. చాపి భూతాని కథయిష్యంతి తే అవ్యయాం, ఇది అంతా కరెక్ట్ గానే చదివారు. ఇక్కడ ఒకటి అవ్యయాం అని చదవాలి. అంటే విడగొట్టి చదవాలని చెప్తారు మీరు మాతాజీ. అంతే మాతాజీ, అంతే. ఓకే, థ్యాంక్ యూ. నేను నెక్స్ట్ చదువుతాను మాతాజీ. సుజాత మాతాజీ. ఎస్ మాతాజీ, ప్లీజ్. హరే కృష్ణ మాతాజీ. అదే. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే అవ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. నెక్స్ట్ సరోజ మాతాజీ. हरे कृष्ण माताजी, धन्यवाद प्रणाम माताजी। अकीर्तिं चापि भूतानि कथयिष्यन्ति ते अव्ययां संभावितस्य च कीर्तिर्मरणादतिरिच्यते। మరణాత్ అతిరిచ్యతే. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. मरणादतिरिच्यते। हरे कृष्ण माताजी, धन्यवाद హరే प्रणाम। కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. జ్యోతి మాతాజీ. జ్యోతి మాతాజీ చదవండి మాతాజీ. మీ వాయిస్ వినిపించట్లేదు మాతాజీ, చాలా లోగా వస్తుంది. అది చాలా లో వాయిస్ వచ్చింది మాతాజీ. ఓకే, మీది వాల్యూమ్ సెట్ చేసుకోవాలి మాతాజీ. కొంచెము వినిపించలేదు, లైట్ చాలా స్లో వాయిస్ లో వచ్చింది. ఓకే, ఉమా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, హరే దండవత్ కృష్ణ. ధన్యవాద ప్రణామ మాతాజీ. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే అవ్యయం సంభావితస్య చ కీర్తిర్మరణాదతిరిచ్యతే. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. ఉషా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే అవ్యయం సంభవితస్య చ కీర్తిర్మరణాదతిరిచ్యతే. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇది సంభావితస్య, ఇక్కడ బాకి దీర్ఘం ఉంది కదా, సంభావితస్య. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ మంజులా మాతాజీ. మరణాదతిరిచ్యతే. హరే కృష్ణ మాతాజీ. అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే అవ్యయం సంభవితస్య చ కీర్తిర్మరణాదతిరిచ్యతే. థ్యాంక్ యూ మాతాజీ. నాగ ద్రాక్షాయణి మాతాజీ, మీరు అనువాదం చదవరా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అనువాదం. జనులు ఈయన అపకీర్తిని ఎల్లప్పుడూ చెప్పుకుందురు. గౌరవము గలవానికి అపకీర్తి అనున్నది మరణం కంటే దారుణమైనది. భాష్యం చదవన మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం. మాతాజీ నేను చదివేదా? జ్యోతి మాతాజీ, ఇప్పుడు మీ వాయిస్ ఓకే, ఇప్పుడు వస్తుంది మాతాజీ. ఓకేనా మాతాజీ? ఓకే, భాష్యము ఇక్కడ వరకు చదవండి మాతాజీ. అర్జున నుంచి అభిప్రాయం వరకు చదవండి. అకీర్తించాపి భూతాని శ్రీల ప్రభుపాదికి భాష్యం.
అర్జునుని యుద్ధ విముఖతకు సంబంధించిన శ్రీకృష్ణ భగవానుడు తత్వబోధకునిగా మరియు మిత్రునిగా తన తుది తీర్పుని ఇట్లు తెలుపుతుండెను. ఓ అర్జున, యుద్ధారంభమునకు మునుపే నీవు యుద్ధరంగమున వీడినచో జనులు నిన్ను పిరికివాడుగా పిలుచుదురు. ఏమైనను జనులు నిన్ను నిందించినను నిన్ను రణరంగము నుండి పారిపోయి ప్రాణములు దక్కించుకోవచ్చునని భావించుట కంటే నీవు యుద్ధమున మరణించుటయే ఉత్తమం అని నా అభిప్రాయము. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ పద్మా మాతాజీ చదవండి మాతాజీ, మీరు అక్కడి నుంచి భాష్యం చదవండి. నీ వంటి గౌరవనీయునికి ఇక్కడి నుంచి చదవండి మాతాజీ. శ్రీ పద్మా మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడి నుంచి చదవండి మాతాజీ భాష్యం. గౌరవం గల నీ వంటి వానికి అపకీర్తి అనున్నది మరణం కంటెను దారుణమైనది కనుక ప్రాణభీతితో నీవు యుద్ధము నుండి పారిపోరాదు. యుద్ధమున మరణించుటయే ఉత్తమము. అది నా స్నేహమును దుర్వినియోగపరచుట నుండి మరియు సంఘమునందు గౌరవమును కోల్పోయి అపకీర్తిని పొందుట నుండి నిన్ను కాపాడును. కనుకనే అర్జునుడు యుద్ధరంగమును వీడిపోవుట కంటెను దాని యందు మరణించుటయే ఉత్తమమని భగవానుని తుది తీర్పు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ రోజు శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, నిన్న దాంట్లో ఏం చెప్పారు? ధర్మం కోసం చెప్పారు. మన ఆత్మ సనాతనమైనది. సో సనాతన ధర్మం ఫాలో అవ్వాలి అని చెప్పేసి, ధర్మం కోసము అంటే ఇది క్షత్రియుల యొక్క ధర్మము, ఇది ధర్మయుద్ధము, నువ్వు ఏమీ సంశయించక్కర్లేదు అని చెప్పేసి చెప్పారు. సో ఈ రోజు ఏం చెప్తున్నారు? కీర్తి కోసం చెప్తున్నారు అనమాట. కీర్తి క్షయం అవుతుంది. ఎందుకు కీర్తి? తను గొప్ప వీరుడు, ఇప్పుడు ఏదైనా మామూలు నార్మల్ మనిషికి ఏదైనా అపకీర్తి కలిగినా పెద్ద అంతా చెప్పుకోరు. ఒక రోజు చెప్పుకుంటారు, 2 days చెప్పుకుంటారు. కానీ అర్జునుడు ఎటువంటి వాడు? చాలా గొప్ప వ్యక్తి, చాలా ఆదరణీయుడు అనమాట. ఎలా అంటే అందరితోని తను అస్త్ర శస్త్రాలు పొంది ఉన్నాడు. తన్ని చాలా బ్రహ్మాండంలోని తనని మంచి పేరు ఉన్నది తనకి. బ్రహ్మదేవుడి నుంచి, ఇంద్రుడి నుంచి, ఇంకా మన శివుడు నుంచి పాశుపతాశ్రం పొంది ఉన్నాడు, ఇంద్రుడి దగ్గర నుంచి పొంది ఉన్నాడు. సో అట్లాగా అందరి దేవీ దేవతల నుంచి కూడా తను మన్ననలను పొంది ఉన్నాడు, అస్త్రాలని బహుమతులను స్వీకరించి ఉన్నాడు. సో అలాంటి అర్జునునికి ఇలా చేస్తే చాలా ఏంటి అంత గొప్ప వీరుడు ఇలా వెళ్ళిపోయాడా అని చెప్పేసి ఇంకా తరతరాలుగా చెప్పుకుంటూ ఉంటారు అనమాట. అర్జునుడు అప్పుడు అలా చేశారు అని చెప్పేసి. ఇప్పుడు మనకి ద్రోణాచార్యుల గురించి, మనము భీష్మాచార్యుల గురించి, వాళ్ళు యుద్ధరంగంలో అధర్మం పక్షాన్ని ఉన్నా సరే అది భగవంతుడి యొక్క ప్రణాళిక అని చెప్పేసి వాళ్ళు యుద్ధం చేశారు. ఆ ప్రణాళికల్లో భాగంగానే ద్రోణాచార్యులు గాని భీష్మాచార్యులు గారు అని వాళ్ళు యుద్ధం చేశారు. సో వాళ్ళ కీర్తి మనం ఇప్పటికీ చెప్పుకుంటూ వస్తున్నాం అనమాట. సో అలాగే ఈయన ఎవరు? అర్జునుడు అనేది మహారథి. ఆయన మహారథి, గొప్ప వీరుడు, అందరితోని మన్ననలను పొంది ఉన్నాడు, అస్త్రాలను పొంది ఉన్నాడు. అట్లాంటి వ్యక్తి ఇప్పుడు తను ఏమనుకుంటున్నాడు? జస్ట్ నేను గనక యుద్ధం వదిలేసి వెళ్ళిపోతే అందరూ సురక్షితంగా ఉంటారు. ఫస్ట్ ఏమని చెప్పారు? మనం ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి చూసుకుంటూ ఉంటే జన నష్టం కలుగుతుంది, మళ్ళీ వాళ్ళు వైదవ్యం పొందుతారు, అలా చాలా మందికి ఇబ్బంది, నా వల్ల ఎందుకు ఇలా జరుగుతుంది అనేసి ఆలోచించాడు. కానీ
స్టెప్ బై స్టెప్ మనకి కృష్ణ ఏం చెప్పుకుంటూ వస్తున్నారు? ఫస్ట్ ఆత్మను చంపేది శరీరం మాత్రమే, ఆత్మ ఎన్నటికీ చావు ఉండదు, ఆత్మ నశించిపోదు అని చెప్పేసి అన్నీ చెప్పుకుంటూ వస్తూ, నువ్వు మళ్ళీ దేహ బంధం పెట్టుకోకూడదు, మాత్రా స్పర్శస్తు కౌంతేయ, శీతోష్ణ సుఖ దుఃఖద, ఇవి కష్టాలు అనేవి వస్తూ పోతూ ఉంటాయి, నువ్వు దేహ బంధం పెట్టుకోకూడదు అని చెప్పారు. ఆత్మ గురించి చాలా వివరాలు చెప్పారు. మనం ఆత్మ సైజ్ కొలవలేమని చెప్పేసి, ఆత్మని ఏది ఛేదించలేదు, తడపలేదు, అగ్నితో కాల్చలేము, నీటితో తడపలేము, గాలితో కదపలేము, అట్లా అన్ని విధాలుగా అన్నమాట ఆత్మ గురించి. నెక్స్ట్ శరీరం కోసము, పోనీ నువ్వు అటాచ్మెంట్ అంటావా, బాడీ అటాచ్మెంట్ అలా ఉండకూడదు అని చెప్పారు. నెక్స్ట్ ఏం చెప్పారు? నెక్స్ట్ ధర్మం, ఆత్మ, శరీరము, నెక్స్ట్ ఏంటి ధర్మం, తన డ్యూటీ, తను ఏంటి, ఎవరు క్షత్రియుడు, ఎవరి ధర్మం వాళ్ళు ఫాలో అవ్వాలి. వేదాలు, బ్రాహ్మణుల యొక్క ధర్మం ఏంటి, వేదాలు పాటించాలి, వాళ్ళు తపస్సు యజ్ఞాలు చేయాలి, ఇతరులకు బోధన చేయాలి, భగవంతుడి కోసం విష్ణు ప్రీత్యర్థం ఏమి చేయాలి అని చెప్పేసి ఇతరులకు బోధించాలి. అయినది బ్రాహ్మణుల ధర్మం, వైశ్యుల ధర్మం, క్షత్రియ ధర్మం, సో ఇట్లాగా శూద్రుల ధర్మం, ఇట్లా ఎవరి ధర్మం వాళ్ళు ఫాలో అవ్వాలి అని చెప్పేసి ధర్మానుసారంగా ఎలా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ఏంటి, కీర్తి, తిను నార్మల్ సాధారణ మనిషి కాదు, తిను ఒక గొప్ప వ్యక్తి. సో ఇప్పుడు ఇంత గొప్ప వ్యక్తి, ఇంత మందితో దేవి దేవతలతో అందరితో బహుమతులు కానుకలను పొంది, అస్త్రాలను పొంది, ఇంత కష్టపడి నువ్వు ఇప్పుడు తను ఇలా చేస్తే ఎలాగా అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. కృష్ణుడు ఎవరు? సాక్షాత్ దేవాది దేవుడు. ఆయన తినకి రాధ సారథ్యం చేస్తున్నారంటే ఏంటి, తిను ఎంత గొప్పవాడు, తను సన్నిహితుడు, ఇంకా ఏంటి గొప్ప భక్తుడు అని చెప్పేసి చేస్తున్నారు. సో ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు ఒక హైకోర్టు జడ్జి తీసుకున్నాం అనుకోండి. హైకోర్టు జడ్జి వాళ్ళ మనవణ్ణి తనను ఇట్లా గుర్రంలాగా ఎక్కించుకొని తిరుగుతూ ఉంటాడు. కానీ తన విలువ తగ్గిపోతుందా అండి? తగ్గిపోదు. ఎందుకు? తన మనవడి పైన ప్రేమతో తను ఆ పని చేస్తున్నాడు. అలాగే ఇక్కడ కృష్ణ భగవానుడు, ఆయన దేవాది దేవుడు, ఆయన పొజిషన్ ఎప్పుడూ మారదన్నమాట. ఆయన దేవాది దేవుడు లాగానే ఉంటారు, ఆయన పొజిషన్ మారదు. కానీ కేవలము మన అర్జునుడు ఒక భక్తుడు, ఇంకా సన్నిహితుడు, గొప్ప భక్తుడు, స్నేహితుడు ద్వారా తనకి రథ సాహిత్యం చేస్తున్నాడు. ఇప్పుడు తనకి అపకీర్తి కలుగుతుంది. దీనికన్నా నువ్వు యుద్ధంలో మరణించడమే నయము. నువ్వు మరణించినా సరే పర్వాలేదు, కానీ నువ్వు దీన్ని కనుక నువ్వు వదిలేసి వెళ్ళిపోతే అది చాలా అపకీర్తి, తరతరాలుగా నీ కోసం చెప్పుకుంటూ ఉంటారు. నేను నీకు రథ సాహిత్యం చేశాను కాబట్టి అర్జున్ని కృష్ణుడే తీసుకెళ్లాడు, అట్లా చేశాడు అని చెప్పేసి నా గురించి కూడా చెప్పుకుంటారు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. క్షత్రియులు అసలు ఎంత క్షత్రియులకి ఎలా ఉంటుంది అంటే, ఏది అపకీర్తి అంటే వాళ్ళు రణరంగంలో ఓడిపోయి రావడమే అదే గొప్ప అపకీర్తి అనమాట, మరణించడం కన్నా. దానికన్నా మరణించడమే మంచిది అనేసి భావిస్తూ ఉంటారు అనమాట. ఎలా అంటే ఇది వరకు కొంతకాలం క్రితం మన భారతదేశంలో అంతా ఎలా ఉండేది, రాజ్యపాలన, రాజులు అలా ఉండేది. యశుమంత సేన్ అని ఒక రాజుగారు ఉండేవాళ్ళు అనమాట. ఆయన ఒకసారి యుద్ధంలో ఔరంగజేబ్కి ఆయన చీఫ్ కమాండర్ లాగా ఉండేవాళ్ళు అనమాట, అంటే మహారథి అట్లాగా. సో అట్లా ఉన్నప్పుడు ఆయన యుద్ధంలో ఒకసారి ఏమైందంటే, ఆయన ఎల్లప్పుడూ గెలుస్తూ ఉంటారు, కానీ ఒకసారి ఏమైంది, యుద్ధంలో ఆయన ఓడిపోవడం జరిగింది. ఓడిపోయి ఆయన ఇంటికి వస్తుంటే వాళ్ళ రాణి ఏమంటుందంటే, యశుమంత సేన్ వచ్చారు అంటే క్లోజ్ చేసేసేయండి, డోర్స్ అన్ని క్లోజ్ చేసేయండి అంటారు. అప్పుడు ఆయన సందేశం పంపిస్తారనమాట, వాళ్ళ రాణికి సందేశం పంపించినప్పుడు ఆవిడ అంటుంది, యశోమంత సేన్ ఎవరు? యశోమంత సేన్ గెలిస్తే యుద్ధం గెలిచి వస్తారు, లేకపోతే ఆయన మరణిస్తారు. ఇలా ఓడిపోయి ఎప్పుడు అపజయాన్ని స్వీకరించరు యశోమంత సేన అని చెప్తారనమాట. సో అంటే ఏంటి, క్షత్రియులొక వాళ్ళ 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 గౌరవము అంతా ఏంటంటే, వాళ్ళ యుద్ధం గెలిచామా, ధర్మ యుద్ధం మనం గెలిచామా అక్కడ, లేకపోతే మరణించాలి అంతే తప్ప మనము ఓడిపోయి రాకూడదు అన్న స్పిరిట్లో ఉంటారనమాట వాళ్ళంతా. సో అంత ముఖ్యమైంది క్షత్రియులకి. సో వాళ్ళ కీర్తి అదంతా ఏంటంటే, వాళ్ళ క్షత్రియ ధర్మం ఎంతవరకు పాటిస్తున్నారో దానిపైనే ఉంటుందన్నమాట. సో వాళ్ళ క్షత్రియ ధర్మం వాళ్ళు ఎంతవరకు పాటిస్తున్నారు దానిపైన వాళ్ళ కీర్తి ఉంటుందన్నమాట, వాళ్ళ కీర్తి నిలుస్తుంది. సో నువ్వు ఇలాగా చేయడం వల్ల నీకు అపకీర్తి కలుగుతుంది, సో నువ్వు ఇలాంటివి చెయ్యొద్దు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట.
సో మనము దీన్ని బట్టి మనము ఏం నేర్చుకోవాలి అంటే, మనము ఎల్లప్పుడూ ఒక గురువు గారి ప్రామాణిక గురువు గారు ఎవరైతే భగవంతుడు ఆదేశాలు, గురువు సాధు శాస్త్రాలు అవన్నీ పాటిస్తారో అలాంటి గురువు గారి నిర్దేశంలో మనకి ఏవైతే ఆదేశాలు ఇవ్వబడ్డాయో అవన్నీ మనము పాటించాలన్నమాట. మనము ఎవరము? ఆత్మ. నేను శరీరం కాదు, ఆత్మ. ఆత్మ అనేది ఏంటి? సనాతనమైనది. మనం ఏం పాటించాలి? సనాతనమైన ధర్మం. అది ఎవరి నిర్దేశంలో? గురువు గారి నిర్దేశంలో. ఎటువంటి సూచనలు ఇచ్చినప్పటికీ ఫస్ట్ మనకి అలా అనిపిస్తుంది, ఇది ధర్మం కాదేమో, దీనివల్ల నేను సంకటంలో పడతానేమో, ఇది ఇబ్బందికరంగా ఉంటుంది నాకు, నా ఫ్యామిలీకి, నేను ఇది చెయ్యలేను, ఎందుకు అనవసరంగా చేసి వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించాలి, అలా అనిపిస్తుంది. కానీ మనము గురువుగారమైన పూర్తి విశ్వాసంతో, గౌరవంతో మనం ఎప్పుడైతే ఆ పనిని చేస్తామో అప్పుడు అది తర్వాత మంచి శుభ ఫలితాలనే ఇస్తుంది అనమాట. హరి అంటే ఎవరు? హరి అంటే అన్ని పాపాలని హరించే ఆయన అని హరి అంటారు. సో శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ దేవాది దేవుడు ఆయన చెప్తున్నారు, ఆయన నిర్దేశంలో నువ్వు చెయ్యి అని చెప్తున్నారు. అప్పుడు మనం చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ సందేశం నుంచి, ఈ శ్లోకం నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే, మనం గురువుగారు ఎవరైతే గురువుగారు ఆదేశాలు, ప్రామాణిక గురువుగారు ఆదేశాలు ఇస్తారో మనం పాటించాలి అని మనం తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు అంటే వాళ్ళు అన్ని శుభాలే కలుగుతాయా అనేసి మీకు సందేహం రావచ్చు. అన్ని శుభాలు అంటే కొన్ని అంటే అన్ని శుభాలు కలగకపోయినా మనం దాని నుంచి ఇప్పుడు పాండవులనే చూసుకుందాం. పాండవులు చాలా కష్టాలు పడ్డారు వాళ్ళు. లాక్షాగృహం కానివ్వండి, అరణ్యవాసము, అజ్ఞాతవాసము, కానీ వాళ్ళకి ఎల్లప్పుడూ భగవంతుడు తోడుగా నిలిచాడు. భగవంతుడు తోడుగా నిలిచాడు. వాళ్ళు ధర్మ మార్గాన్ని ఎప్పుడు విడవలేదు. ఇంకా అక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు ఎల్లప్పుడూ ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మ మార్గాన్ని విడవలేదన్నమాట. సో వారి మాధ్యంగా మనకి నేర్పిస్తున్నారు. మన కృష్ణ భగవానుడు వారి మాధ్యంగా మనకి నేర్పిస్తున్నారు. సో మనకి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ మన ధర్మ మార్గంలో నిలిస్తే ఎల్లప్పుడూ కృష్ణుడు మనతోనే ఉంటారు. సో మనకి ఆయన ఇప్పుడు పాండవులు గొప్ప భక్తులు, వాళ్ళు గొప్ప ధర్మనిష్ఠులు కాబట్టి వాళ్ళతోనే, వాళ్ళ సాంగత్యంలో భగవంతుడు సాక్షాత్గా నిల్చున్నారు. మన విషయంలో ఎలా ఉంటారు? గురువులలాగా భక్తుల సాంగత్యం. ఇప్పుడు ఈ కలియుగంలో మనకి ఎలా అందుబాటులో ఉంటారు? మనకి అంటే వాళ్ళకి కృష్ణుడు ఉన్నాడు కదండి, అందుకనే వాళ్ళు అలా చేయగలిగారు, వాళ్ళు గొప్ప వీరులు అని అనుకోకూడదు. మనము కూడా విశ్వాసంతో, నమ్మకంతో భగవంతుడి పైన మనము ఆ ఆదేశాలను పాటించగలిగితే మనకు కూడా ఎప్పుడు తోడు నిలుస్తారు. ఇప్పుడు మనకి ఏదైనా సందేశం, భక్తి మార్గంలో ఉన్నాము, మనం భక్తిని అవలంబించాలి. మనది ఏకైక ధర్మం. మానవ జన్మ అతి దుర్లభమైనది. 84 లక్షల జీవరాశుల్లో మనము ముందు గడిచిన శ్లోకాల్లో మనం చదువుకున్నాం. 84 లక్షల జీవరాశుల్లో 9 లక్షలు ఇలా జలరాశులు ఉంటాయి అని, కొన్ని వృక్షాలు ఉంటాయని, ఇన్ని లక్షలు. సో ఇప్పుడు మనకి చాలా దుర్లభమైనది అనమాట. ఈ మానవ జీవితంలోని మనము భగవత్ని ప్రాప్తిని పొందగలుగుతాము. వేరే జన్మంలో, వేరే యోనిలో అది సాధ్యపడుతుందా అండి? వేరే యోనిలో ఎవరైనా మనము భగవంతుని ప్రాప్తి పొందగలమా? ఈవెన్ దేవతలు కూడా మానవ జన్మ రావాలి, మనం గురువు గారి సేవ చేసుకోవాలి, భగవంతుని పొందాలి అనే ఆశతో, కుతూహలతో ఉంటారనమాట. సో మనం ఏంటంటే, ఈ మానవ జన్మము అతి దుర్లభమైనది, కరెక్టే. ఇక్కడ చాలా కఠినంగా ఉంటుంది. మనకి భక్తి మార్గం అంత అనుకూలంగా ఉండదు, అందరూ సహకరించరు. అయినప్పటికీ మనం మొదటి అడుగు వేసి గురువు పైన విశ్వాసంతో, కృష్ణుడి పైన నమ్మకంతో మనము ముందడుగు వేసామనుకోండి, అప్పుడు అన్ని మనకి ఏంటంటే సహాయం చేస్తాయి. ఇప్పుడు మనకి 10 ఆటంకాలు ఉన్నాయి, చాలా ఆటంకాలు ఉన్నాయి. కానీ మనము విశ్వాసంతో ఎప్పుడైతే ముందడుగు వేస్తామో అప్పుడు ఏంటంటే అవి దాదాపుగా 8, ఇప్పుడు 10 ఉన్నాయనుకోండి, 8 వరకు తెలిగిపోతాయి, ఇంకా 2 మాత్రమే ఉంటాయి అనమాట. అంటే ఏంటంటే భగవంతుడు మన ప్రయత్నాన్ని, మన విశ్వాసాన్ని పరీక్షిస్తారనమాట. వీళ్ళు ఎంత దృఢంగా, ఎంత విశ్వాసంగా, నమ్మకంతో ముందడుగు వేస్తున్నారు అనేసి. మనము ఎప్పుడైతే విశ్వాసంతో ముందడుగు వేస్తామో అప్పుడు మన ప్రయత్నము మనం గట్టిగా చేసినప్పుడు ఆయన మనకి సహకరిస్తారనమాట. సో కానీ మన ప్రయత్నం అయితే ఉండాలన్నమాట, గట్టి ప్రయత్నం అయితే మనం చేయాలి. సరే,
ఇది చాలా కష్టము. ఈ 4 నియమాలు, మళ్ళీ రోజు మంగళారతి చేయడము, ఇవన్నీ స్వాధ్యాయం చేయడము, ఇవన్నీ కష్టము. క్లాసులు వినడము, ఇవంతా కష్టం. కానీ నేను ప్రయత్నిస్తాను. కనీసం నేను 16 చేయలేకపోయినా ఒక 4 చేస్తాను. 2 ఎందుకంటే యాక్చువల్‌గా అందరూ పర్సనల్ టైమ్ అంటారు. పర్సనల్ టైమ్ అంటే యాక్చువల్ పర్సనల్ టైమ్ అంటే ఏంటంటే ఇదే అన్నమాట. భగవత్ చైతన్యంలో మనం గడపడమే యాక్చువల్‌గా మనం పర్సనల్ టైమ్ ఇస్తున్నట్టన్నమాట. ఎందుకు భగవత్ చైతన్యంలో ఉన్నప్పుడు మనం ప్రశాంతంగా ఈ బాహ్య బంధాలు గాని, బాహ్యవి ఏమీ ఆలోచించకుండా కేవలం మన గురించి నాకు ఈ జీవితం ఇవ్వబడింది. ఈ మానవ శరీరము. సో, నేను ఈ ఆత్మని ఆహ్, ఈ ఆత్మ నేను శరీరం కాదు. నేను ఆత్మని. సో, నా కర్తవ్యం ఏంటి? నేను నేను ఎక్కడి నుంచి వచ్చాను? నేను ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి వచ్చాను. మళ్ళీ నేను ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్ళాలి అంటే నేను ఏం చేయాలి? సో, మనసు, బుద్ధి, అహంకారం వీటి వల్ల నేను బంధింపబడ్డాను. సో, నేను మనసుని ఎలా చేయాలి? మనసుని ఏ విధంగా ఆచరణలో పెట్టాలి? దాన్ని ఎలా నడిపించాలి? ఏ ఏ విషయాల పట్ల ఏ విషయాల పట్ల ఆసక్తి చూపిస్తే ఆ మనసు భగవంతుడి దగ్గరికి పాదాల దగ్గర నిలుస్తుంది. అది మనం ఆలోచించాలన్నమాట. అహంకారం ఎలా తొలగిపోతుంది? మన బుద్ధిని ఎలా మనము భగవంతుడి సేవలో వినియోగించాలి అనేది ఆలోచించాలన్నమాట. ఎప్పుడైతే మనం పర్సనల్‌గా మనకి టైం తీసుకొని కూర్చొని మనం జపం చేస్తామో, భగవన్నామ స్మరణ చేస్తాము, భగవంతుడి కథ వింటాము, అప్పుడు మనకు మెల్లిమెల్లిగా జరుగుతూ ఉంటుందన్నమాట ప్రక్షాళన అనేది. మనకి భగవంతుడు అందరిలో అఖిల దేహినాం అంతరాత్మదుకు అంటారు. ఏంటి అందరిలో పరమాత్ముడు ఉన్నారు. మనకి భగవద్గీతలోనే చెప్తారు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో. అంటే ఏంటి అందరి హృదయాల్లో భగవంతుడు ఉన్నారు. ఎప్పుడైతే మనం ఆయన పైన విశ్వాసంతో ముందడుగు వేసి మనము భగవన్ చైతన్యం పైన ఆధ్యాత్మిక విషయాల పైన మొగ్గు చూపిస్తామో ఆయన మనము ఒక్క అడుగు వేస్తే ఆయన 100 అడుగులు మన కోసం వేస్తారనమాట. మనం ఎప్పుడు తిరిగి చూస్తామా అని చూస్తారనమాట. ఎప్పుడు మనం ఆయన వైపు తిరిగి చూసి మనం భగవత్ చైతన్యం పైన ముందడుగేస్తామో అప్పుడు ఆయన మనకి సహకరిస్తారనమాట. ఇప్పుడు మనకి శ్రీల ప్రభుపాదుల గారి దయ వల్ల మనకి వారి కృప వల్ల మనకి అనేక ఇస్కాన్ మందిరాలు ఉన్నాయి. భక్తుల సాంగత్యం ఉంది. సో, భగవత్ ప్రేరణ మనకి లభిస్తుంది. దాని ద్వారా మనకి ఇప్పుడు మన జయపతాక గురు మహారాజ్ వల్ల ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఏర్పడింది. సో, మరి ఇంట్లో ఉండే మీకు అసౌకర్యంగా ఉన్నా, ఒకవేళ ఒంట్లో బాగోకపోయినా, మనకి డిస్టెన్స్ పరంగా కూడా దూరంగా ఉన్నా కూడా మనం ఏంటి ఆన్లైన్‌గా మనం ఇలాంటివన్నీ చేసుకోగలుగుతున్నాం. కేవలం గురువు గారి కరుణ వల్ల, గురువు గారి కృపా కరుణ వల్ల మనం ఇలా చేయగలుగుతున్నాం అనమాట. సో, మనము ముందడుగు అనేది వేయాలి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారనమాట. ఇక్కడ సో, క్షత్రియుల ధర్మము వాళ్ళు యుద్ధం గెలవాలి, లేదంటే మరణించాలి. సో, మన ధర్మం ఏంటి? భక్తి మార్గంలో మనకి నిత్య ధర్మము ఆల్రెడీ మన కుటుంబ సభ్యులతో వారందరితో మనం మన ధర్మం నిర్వహిస్తూనే మన 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 ధర్మం నిర్వహిస్తూనే మన వైదిక ధర్మంలో ఏమేమి చెప్పారో అవన్నీ నియమాలు కూడా పాటించడానికి ప్రయత్నించాలి అన్నమాట. సో, సారీ ప్రభుజీ. సో, మన ధర్మం మనం పాటించాలన్నమాట. సో, ఇప్పుడు ఒకవేళ మనం మన ధర్మం పాటించలేకపోయామనుకోండి, మనం అది కారణాలు, ఈ కారణాలు, ఆ కారణాలు అవి ఏవో ఒకటి చెప్పొచ్చు. నా లైఫ్ ఇంతే, మళ్ళీ నిరుత్సాహపడకూడదనమాట. మనం నిరుత్సాహపరచుకోకూడదు. ఎల్లప్పుడూ అందుకనే మనకి ప్రభుజీస్ వాళ్ళందరూ ఏం చెప్తారు? గోవర్ధన్ ప్రభుజీ ఎప్పుడు ఏం చెప్తారు? లవమాత్ర సాధు సంఘం అనేది చాలా ముఖ్యమైనది. మనం సంఘంలో భక్తుల సాంగత్యంలో ఉన్నామనుకోండి, మనము ఏదైనా సాధించగలము, చెయ్యగలము అనే ప్రేరణ మనకు కలుగుతుంది. అందుకనే మనము వారము మనకి ఆదివారం ప్రతి ఒక్క ఆదివారము మనకి సత్సంగం ఏర్పాటు చేస్తారు. సత్సంగం వల్ల మనం సత్సంగం దగ్గరికి వెళ్ళడం వల్ల అక్కడ ఏంటి భక్తుల సాంగత్యంలో ఉండి వాళ్ళతో ప్రేరణ వస్తుంది అనమాట మనకి. అందుకని ప్రతి వారం మనం మందిరానికి వెళ్ళి అక్కడ కీర్తన చేసి
చేసి కథ విని భక్తుల సాంగత్యంలో ఏదో ఒక సేవ లభిస్తుంది మనకి. సేవ చేసుకొని సో ప్రసాదం స్వీకరించి మనకి ఏమైనా లోటుపాట్లు ఉన్నాయనుకోండి, ఇట్లా జరుగుతుంది మనకి ఆధ్యాత్మిక విషయంలో, నేను ఇలా ఎదగలేకపోతున్నానండి, దాది ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా నేను సర్దిద్దుకుంటే నా భౌతిక జీవితము ఇంకా ఆధ్యాత్మిక జీవితము రెండు నేను చేయగలుగుతాను అనేసి మనము అప్పుడు వరిష్ఠ వైష్ణవుల నుంచి మనము సలహా పొందగలుగుతాం అనమాట. వాళ్ళు మనకి ఏదో ఒక ఆలోచనలు ఇస్తారు, మీరు ఇలా చేసుకోండి, మీకు ఎప్పుడు అనుకూలంగా ఉంటుంది, మీరు చేయగలుగుతారు, ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళగలుగుతారు అని చెప్పగలుగుతారు అనమాట. సో మనం అలాగా మంచి అనుకూలమైన సాంగత్యంలో ఉండి మన ధర్మము మనం చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం కూడా మన మానవ జీవితం అనేది దుర్లభమైనది. మనం సరిగ్గా ఉపయోగించుకోలేదనుకోండి, ఈ మానవ జీవితం వేస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ జన్మ మనకి ఏదొస్తుందో మనకు తెలియదు. ఒక కుక్క కానీ మళ్ళీ వేరే యోనిలోకి వెళ్ళిపోయాం అనుకోండి, మళ్ళీ మనం చేయలేము. సపోజ్ మనం వేరే మానవ జీవితం వచ్చినా ఒక ముస్లిం కమ్యూనిటీలో కానీ క్రిస్టియన్ కమ్యూనిటీలో కానీ మనం పుట్టామనుకోండి, మనం చెప్పలేము అనమాట. సో ఎప్పుడైతే ఈ మానవ జీవితం దుర్లభమైనది, అందులోనూ ఈ భారతదేశంలో పుట్టడం ఇంకా దుర్లభమైనది. ఇంకొకటి భక్తుల సాంగత్యం దొరకడం ఇంకా దుర్లభమైనది. సో భక్తుల సాంగత్యం దొరకడము, అందులో ప్రామాణిక గురువులు సాంగత్యంలో ప్రామాణిక గురువు పరంపరలో పడడం ఇంకా దుర్లభమైనది అన్నమాట. ఎందుకంటే మనము మామూలుగా ఇతర దేశాల్లో కంటే మన భారతదేశంలో చూసుకుంటే చాలా ఋషులు మునులు చాలా మంది ఎక్కువ ఉంటారు అనమాట. అంటే బోగస్ గురువులు ఎక్కువ ఉంటారు. ఇది చేసేయండి, మీకు ఇలా చేయండి, మీకు ఇది ఇలా జరిగిపోతుంది, మీరు ఈ మంత్రం రోజు చేస్తే మీకు ఇది దొరుకుతుంది అని చెప్తారు. కానీ ఎవరైతే ప్రామాణిక గురువులు ఉంటారో వాళ్ళు తాత్కాలికమైన విషయాల గురించి బోధించరు అనమాట. ఏదైతే శాశ్వతమైనదో, ఏదైతే మీకు శ్రేయస్కరమైనదో అదే బోధిస్తారనమాట. ఇప్పుడు తాత్కాలికంగా మీకు అది మంచిది అనిపించచ్చు, కానీ తర్వాత అదే మీకు కష్టకరం కావచ్చు. సో అలాగా తాత్కాలికమైన విషయాలు కాకుండా, ఏ గురువు అయితే తాత్కాలమైన విషయాలు కాకుండా శాశ్వతమైన విషయాల గురించి బోధిస్తారో, ఆయన ప్రామాణిక గురు పరంపరలో ఉన్నారో అటువంటి గురువు గారి మాటలు, మన సూచనలు మనం పాటించడానికి ప్రయత్నించాలి. ప్రస్తుతానికి అది మనకి మంచిగా అనిపించకపోవచ్చు, కానీ ఆయన ప్రామాణిక గురువు గారు. సో అందులో ఉన్న వాళ్ళన్ని పాటించారు. ఇలా మనము ఎందుకు భగవత్ కథలు అవన్నీ మనకి భాగవతం మొత్తం కథలే ఉంటాయి. ఎందుకుంటాయి? భక్తుల కథలు ఉంటాయి. మనము ఓన్లీ భాగవతం. మనకి ఇంకొకటి కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మనము ఇప్పుడు ఇస్కాన్ క్లాసెస్ ఒక్కటే ఫాలో అవ్వాలి, మళ్ళీ వేరే క్లాసెస్ మనం ఫాలో అవ్వకూడదు అనమాట. ఎందుకంటే అక్కడ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అదే మీరు ఇస్కాన్, సపోజ్ మీరు నితాయ్ సేవని మాతాజీ ఉన్నారు, లేకపోతే ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు, ఆయన లెక్చర్స్ వింటున్నారు అనుకోండి, మీకు ఏంటంటే పెద్ద ఏమి ఉండదు. వాళ్ళు కథలు చెప్తారు, వాడి నుంచి భక్తుల కథలు చెప్తారు. ఓకే, ఇలా భక్తుల కథలో ఇలా లోటుపాట్లు వచ్చాయి, తర్వాత ఆయన ఆ లోటుపాట్ల నుంచి ఆయన ఎలా పైకి ఎదిగారు, అట్లాంటివన్నీ చెప్తారనమాట. అలాగని మళ్ళీ మీరు వేరే వేరే సంప్రదాయానికి చెందిన గురువు గారి మాటలు విన్నారనుకోండి, వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో అలా మనకి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. సో మన అలా కన్ఫ్యూజన్ ఉండకుండా ఒకటే సాంప్రదాయము, ఒకటే ప్రామాణిక గురువు గారి పరంపరలో ఉన్న వాళ్ళ కథలు మాత్రం మనం వినాలన్నమాట. అప్పుడు మనకి మైండ్లో కన్ఫ్యూజన్ అనేది ఉండదు. సో అప్పుడు కన్ఫ్యూజన్ ఉండకపోతే మనం ఏంటి, మన లక్ష్యం ఏమిటి, మనకి ఇప్పుడు మనకి ఒక లక్ష్యం ఉంది. మనం సపోజ్ మనము భౌతికంగా చూసుకుంటే, మనం ఒక ఇల్లు తీసుకోవాలి అని కానీ, లేకపోతే ఒక ఏదైనా ఆభరణం కొనుక్కోవాలని కానీ ఒక ప్రాజెక్ట్ పెట్టుకున్నాం అనుకోండి, దానికోసం మనం కొంత నెలకి ఇంత అని చెప్పేసి మనం తీసి పక్కన పెట్టేస్తాం. అంతే కదండి, ఎవరైనా అట్లానే చేస్తారా? సో దాని నుంచి మనం ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా మళ్ళీ దాని నుంచి తీసుకోము, అట్లా పక్కన పెట్టేస్తాం అనమాట. తర్వాత మళ్ళీ అది కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ లక్ష్యాన్ని మనం చేరుకునే వరకు దానికోసం అలా కష్టంగా కష్టపడతాం అనమాట. సో అది సాధించే వరకు. అలాగే మనం ఆధ్యాత్మికంగా కూడా లక్ష్యాలు పెట్టుకొని ఆ గురువు గారి మాటలు విని ఆ వారి నిర్దేశంలో మనము ముందుకు వెళ్ళాలి. మనము ఎప్పుడూ వెనకడుగు వేయకూడదు అనమాట. ఆధ్యాత్మిక జీవితంలో మనకి ఒడిదుడుకులు వచ్చినా సరే మనం గురువు గారి సలహాలు తీసుకొని మనము ముందుకు సాగిపోవాలన్నమాట.
సో ఇక్కడ అందుకనే కృష్ణ భగవానుడు మీరు ఏం చెప్తున్నారంటే నువ్వు 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 నా సలహా ఏంటంటే నువ్వు ఇక్కడే మరణించడం చాలా బెస్ట్ అనేసి సూచిస్తున్నారు అనమాట అర్జునుడికి. నువ్వు మరణించడం చాలా మంచిది నీ యుద్ధ రంగంలోనే దీనికన్నా, ఎందుకంటే నీ కీర్తి పోతుంది, నీ వల్ల నా కీర్తి కూడా తగ్గుతుంది. ఎందుకు ఇప్పుడు కృష్ణుడు అర్జునుడు ఎటువంటి వాడు, అటువంటి వానికి రథ సాయం చేశారు అని చెప్పేసి మళ్ళీ కృష్ణ భగవాన్ గురించి కూడా చెప్పుకుంటారు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. యాక్చువల్గా అది ఇంకా నెక్స్ట్ శ్లోకంలో కూడా చెప్తారు, కంటిన్యూ చేస్తారనమాట. సో సో ఈ రోజు మనము ఈ శ్లోకం నుంచి ఈ విషయాలు నేర్చుకుంటున్నామండి. మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే చెప్పండి, నేను ట్రై చేస్తాను, ప్రయత్నిస్తాను తీర్చడానికి. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీస్. ఏం డౌట్స్ లేవు మాతాజీ. ఓకే ఓకే మాతాజీ. ఓకే మాతాజీ అండ్ ప్రభుజీస్, థ్యాంక్ యూ. ఎవరికి ఏం డౌట్ లేకపోతే నేను ఎవరినైనా మాటలతో ఏమైనా దూషించినా కానీ ఏమైనా ఎవరినైనా మాట్లాడితే క్షమించండి. వాంఛా కల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ అండ్ ప్రభుజీస్. ధన్యవాద్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ ధన్యవాద్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాద్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. ధన్యవాద్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. సుజాత మాతాజీ, సత్య మాతాజీ హ్యాండ్ రేస్ చేశారు. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. ధన్యవాద్. మాతాజీ నేను అది చదవడానికని హ్యాండ్ రైజ్ చేశాను. ఓకే ఓకే మాతాజీ. కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. ధన్యవాద్ ప్రణామ్ మాతాజీ, చాలా చక్కగా వివరించారు మాతాజీ. ధన్యవాద్ ప్రణామ్.